హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి టీని చూపిస్తారు. ఏదైతే టీ ఉంటాడో అతను వాళ్ళ అంకల్ అడ్డ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడైతే వాళ్ళ అంకల్ నాన్ ని బందీ చేసి పెట్టుకుంటాడు. సో టీ ఇక్కడ నాన్ ని కాపాడడానికి వెళ్తాడు. సో ఇక్కడ మనకి పాస్ట్ సీన్ ని చూపిస్తారు. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో అప్పుడు అతను అక్కడ చేరుకుంటాడు. ఇక్కడ టీ వాళ్ళ అంకల్ నాన్ ని చాలా కొడతాడు. అతన్నైతే చాలా కొడతారు. ఇక్కడ వాళ్ళ అంకల్ ఇంకొక ప్లాన్ చేస్తాడు. నాన్ వల్ల అతనికి ఎలాంటి యూస్ లేదు అని. ఇక్కడ వాళ్ళ అంకల్ ఏం ఆలోచిస్తాడు అంటే నాన్ గురించి అతను నాన్ యొక్క ఆర్గన్స్ ని అతను వాటన్నిటిని అమ్మేయాలనుకుంటున్నాడు. కానీ అప్పుడే మనం అక్కడ చూస్తాం టీ వెళ్తాడు. అప్పుడు అతను వాళ్ళ అంకల్ కాళ్ళని పట్టుకొని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ అంకల్, మీరు ఇతన్ని చంపకండి. మీకు కేవలం మీ డబ్బులు కావాలి కదా, నేను ఏమైనా చేసి ఇతనికి హెల్ప్ చేస్తాను. ఏవైతే మీ మొత్తం డబ్బులు ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి. సో ప్లీజ్ మీరు ఇతనికి వేరే ఏదైనా పని ఇచ్చేసేయండి. సో ఇక్కడ టీ వాళ్ళ అంకల్ తో కలిసి ఒకటి డిసైడ్ చేస్తాడు. ఏదైతే వాళ్ళ కసినో ఉంటుందో, ఏదైతే వాళ్ళు గ్యామ్లింగ్ చేస్తుంటారో అక్కడ నాన్ ని పంపించేసి అక్కడ అతను సర్వెంట్ లాగా వర్క్ చేస్తాడు అని. సో దాని వల్ల అతను మీ రుణాన్ని మొత్తం తీర్చేస్తాడు. కానీ ఇటువైపు మనం చూస్తాం అంకల్ వేరేలాగా ఆలోచిస్తుంటాడు. అతనైతే చాలా మూర్ఖుడు. ఇలాంటి వాళ్ళైతే అసలు చనిపోరు. ఇక్కడ అంకల్ ఏం ఆలోచిస్తాడు అంటే, సరే నేను ఇతన్ని సెల్ చేయను, ఇంకా నేను ఇతన్ని చంపను, ఇతని ఆర్గాన్స్ ని కూడా అమ్మేయను. అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నాకు ఒకటి షరతు ఉంది. ఏదైతే నా రుణం ఉందో వాటికి మీరు ఇంట్రెస్ట్ కట్టి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏదైతే అతని బాడీ గార్డ్ ఉంటాడో అప్పుడు అతను వాళ్ళ అంకల్ తో అడుగుతాడు, ఇతని మనం రియల్ గా వదిలేస్తామా? అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నేను నీకు ఫుల్ లాగా అనిపిస్తున్నానా? చూడు, ఏదైతే నానున్నాడో అతని దగ్గర నా రుణం చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువ డబ్బులు ఉంటాయి ఏదైతే నాను వాళ్ళ అంకల్ కి ఇవ్వడానికి. కానీ ఇక్కడ వాళ్ళ అంకల్ ఎలాంటి మైండ్ యూజ్ చేశాడు అంటే అతను నాన్తో అతని మొత్తం లైఫ్ ని అతని కసినోలో వర్క్ చేయించాలి అని, నాన్ అతని మొత్తం లైఫ్ అతని డబ్బులను పే చేస్తూ ఉండాలి అని. సో ఇక్కడ వాళ్ళ అంకల్ కి ఒక యూస్ఫుల్ సోర్స్ దొరికిపోతుంది వితౌట్ రీజన్ డబ్బులను సంపాదించడానికి. సో ఇక్కడ అందువల్లనే వాళ్ళ అంకల్ నాన్ ని వదిలేస్తాడు. అప్పుడు వాళ్ళ అంకల్ ఏమంటాడు అంటే, ఎప్పటి వరకైతే ఇతను చనిపోడు అప్పటి వరకు అతన్ని నా కసినోలోనే వర్క్ చేయించు. సో ఇటువైపు మనం చూస్తాం టీ నాన్ ని పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం టీ నాన్ దగ్గరికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని తీసుకెళ్తాడు. నువ్వు నీ గాయాల మీద మెడిసిన్ ని అప్లై చేసుకో అని. కానీ ఇటువైపు అయితే నాన్ చాలా కోప్పడుతుంటాడు. అప్పుడు అతను అంటుంటాడు, నువ్వే నాకు డ్రగ్స్ ఇచ్చావు, నువ్వు నన్ను స్పృహ కోల్పోయేలాగా చేశావు, ఇక్కడ చనిపోవడానికి వదిలేసావు, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయలాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు ఎలాగ యాక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు మొత్తం సరిగ్గానే చేసావు అన్నట్టు. కానీ అప్పుడు టీ అంటాడు, నేను ఒప్పుకుంటున్నాను, నేనే మొత్తం తప్పు చేశాను అని. కానీ నేను నిన్ను ఎప్పుడు కూడా చంపాలనుకోలేదు. కానీ ఇటువైపు అయితే నాను మొత్తం కోపం తీస్తుంటాడు. నువ్వు నన్ను గ్రీస్ అని పిలుస్తుండే, నేను దాన్ని కూడా అంగీకరించాను. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉండేవాడివి, నాకు దాని వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండే. ఇంకా ఇటువైపు నేనైతే ఆ కెమెరాని కూడా బ్రోక్ చేయలేదు, అయినప్పటికీ నువ్వు నాతోని ఆ డబ్బులను కట్టించావు. సో దాని వల్ల కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు అతను అంటుంటాడు, నువ్వు నాతోని అన్ని ఫేక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయించావు. సో నేను దానికి కూడా అంగీకరించాను. కానీ నువ్వు దాని తర్వాత నా లైఫ్ ని స్పాయిల్ చేసేసావు. కానీ ఇటువైపు అయితే పాపం నాన్నకి తెలియదు వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అని. కానీ ఇటువైపు అయితే టీ అంటాడు, నేను ఏం చేయాలి, ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు. కానీ ఇటువైపు అయితే నాన్న టీ యొక్క చెస్ట్ మీద తన చేతులతో కొడుతుంటాడు. కానీ ఇటువైపు అతని కండిషన్ అయితే ఫస్ట్ నుండే చాలా ఖరాబ్ గా ఉంటుంది. అప్పుడు అతను కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కానీ ఇటువైపు టీ చెప్తుంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏదైతే నీ మీద మొత్తం డెప్త్ ఉందో ఆ రుణాన్ని తీర్చడానికి, మొత్తం డబ్బులు అంకల్ కి ఇవ్వడానికి. సో టీకి అయితే చాలా బాగా తెలుసు వాళ్ళ అంకల్ ఎంత మూర్ఖుడు. సో మనం నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నాన్ పాపం చాలా కష్టపడుతూ కసినోలో చాలా కష్టపడుతూ వర్క్ చేస్తుంటాడు. ఇటువైపు టీకి నాన్ యొక్క కండిషన్ ని చూసి చాలా బాధ కలుగుతుంటుంది. సో ఇక్కడ టీ కూడా డిసైడ్ అవుతాడు అతనికి హెల్ప్ చేయడానికి. కానీ ఇప్పటి వరకు అయితే టీ ఏం చేయడు. సో ఇక్కడ ఈ కసినోలో అయితే నాన్ వర్క్ చేస్తుంటాడు. టీ కూడా డైలీ అక్కడికి వెళ్తుంటాడు. అతని స్కూల్ కూడా స్కిప్ చేసేవాడు. దీంతోనైతే అతను నాన్ మీద నిఘా పెట్టడానికి, ఎందుకంటే అతనికి వాళ్ళ అంకల్ మీద ఎలాంటి నమ్మకం లేదు. సో అతనికి ఏదైనా సందు దొరికితే నాన్ని లేపేస్తాడేమో అని భయంతో.
సో ఇలాగా అతను నాన్ కి హెల్ప్ చేసేవాడు. కానీ ఒక రోజు ఏం జరుగుతుంది అంటే నాన్ చేతిలో నుండి గ్యాంబ్లింగ్ యొక్క కాయిన్స్ కింద పడిపోతాయి. సో అక్కడ ఒక కస్టమర్ ఉంటాడు. అతను నాన్ మీద చాలా కోపడుతూ ఉంటాడు. కానీ ఇటువైపు టీ ఆ సిచ్యువేషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. అతను చెప్తుంటాడు, ప్లీజ్ మీరు ఇతన్ని క్షమించండి, ఇతని కండిషన్ బాగాలేదు, ఇతను చాలా ఇల్ గా ఉన్నాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, మీకు కసినోలో ఆడాలనుకుంటున్నారు కదా, నేను మీకు డ్రింక్స్ ని ఫ్రీగా ఇస్తాను అని చెప్తాడు. కానీ అప్పుడు ఆ వ్యక్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇక్కడ అతను నాన్ కి హెల్ప్ చేసేస్తాడు అగైన్. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టీ అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు అతని దగ్గర అతని ఫ్రెండ్ వస్తాడు. సో ఇక్కడ అబ్బాయి అంటాడు, నువ్వు ఆ అబ్బాయికి హెల్ప్ చేస్తున్నావు టీ, నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నావా? అప్పుడు టీ నాన్ ని చూసి చెప్తుంటాడు, లేదు నేను అతన్ని లైక్ చేయడం లేదు, అతని కండిషన్ ఈ రోజు నా వల్లనే ఉంది, నేను అసలు అతన్ని ఎరిగించకపోతే అతని కండిషన్ ఇలాగా ఉండేది కాదు, అతను ఇలాంటి సిచ్యువేషన్ ని అసలు డిజర్వ్ చేసేవాడు కాదు, అతనైతే చాలా మంచివాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఇలాంటి ఫ్రెండ్స్ తోనైతే చాలా దూరంగా ఉండాలి, నువ్వైతే అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చావు, వర్క్ చేయడానికి కూడా ఫోర్స్ చేశారు, మీరైతే అతని లైఫ్ ని హెల్ప్ చేసేసారు, అయినప్పటికీ నువ్వు అతనికి హెల్ప్ చేస్తున్నావు, కనీసం ఇదైతే బాగుంది, నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అతనితో కలిసి ఉన్నావు అట్లీస్ట్. సో ఇలాగా అతను చెప్తుంటాడు. సో ఇక్కడ మనకి తెలుస్తుంది టీకి ఫైనలీ అతనికి రియలైజ్ అవుతుంది అతను నాన్తో ఎంత తప్పుగా బిహేవ్ చేశాడు అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం స్కూల్ సీన్ ని. ఇటువైపు మనం చూస్తాం జిన్, అతనికి కూడా చాలా రిగ్రెట్ అవుతూ ఉంటుంది, అతను ఆ వీడియోని లీక్ చేయకపోతే అయిపోవని. సో ఇక్కడ వాళ్ళు చాలా టెన్షన్ లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నాన్ గురించి కూడా ఏం తెలియదు, అసలు నాన్ ఎక్కడున్నాడు. సో ఇటువైపు మనం చూస్తాం టాప్ కి ఒక న్యూస్ దొరుకుతుంది, తెలియదు అతనికి ఆ న్యూస్ ఎలా దొరుకుతుందో. ఏదైతే నాన్ ఉంటాడో అతను ఆల్ ఆఫ్ సడన్ గా మాయమైపోయాడు, అంటే వాళ్ళ టీచర్ తో కలిసి పారిపోయాడు అని. సో ఒక ఫోటో ఉంటుంది నాన్ది. సో ఇటువైపు అయితే జిన్ కి అది నచ్చదు, కానీ అప్పుడు అతను ఫస్ట్ అయితే చాలా సైలెంట్ గా వింటుంటాడు, దాని తర్వాత అతను కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏదైతే టాప్ ఉంటాడో అతను విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు నాన్ గురించి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఏదైతే ట్యూ ఉంటాడో తను కంప్యూటర్స్ లో గేమ్స్ ఆడే షాప్ కి వెళ్తాడు. ఇప్పుడు అతను అక్కడికి వెళ్లి జాబ్ చేయడానికి వెళ్తాడు అన్నమాట. సో ఇక్కడ అతను చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటాడు, దీంతోనైతే అతను నాన్ కి హెల్ప్ చేయడానికి, సో అక్కడ ఏవైతే డబ్బులు దొరుకుతాయో వాటితో నాన్ కి హెల్ప్ చేయడానికి అక్కడ అతను అన్ని వర్క్ చేసేవాడు, క్లీనింగ్, వెయిటర్, సో అన్ని వర్క్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం అతను గేమ్స్ కూడా ఆడేవాడు, అతను ఆ గేమ్స్ లో చాలా డబ్బులను కూడా సంపాదించేవాడు. అతనికి ఎన్ని అయితే డబ్బులు దొరుకుతాయో అతను వాటన్నిటిని తీసుకొని నాన్ దగ్గరికి వెళ్లి నాన్ కి ఇచ్చేసేవాడు. ఇప్పుడు అతను నాన్ తో చెప్పేవాడు, నువ్వు వీటన్నిటిని మా అంకల్ కి ఇచ్చేసేయి. అప్పుడు నాన్ చెప్తుంటాడు, రియల్ గా నాకు అసలు బిలీవ్ కావడం లేదు నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అని. అయినప్పటికీ అతను కోపంతో ఆ డబ్బులని తీసుకుంటాడు. కానీ ఇటువైపు అయితే నాన్ కండిషన్ చాలా బాగా లేకుండే, తనైతే చాలా ఇల్గా ఉండేవాడు. దాని తర్వాత టీ వెళ్తాడు వాళ్ళ ఇంటికి. ఏదైతే టీ వాళ్ళ నాన్న ఉంటాడో అతను వాళ్ళ ఇంట్లో నుండి మాయమైపోతాడు. ఇటువైపు మనం చూస్తాం టీ వాళ్ళ నాన్న అతనికి మతి స్థిమితం ఉండదు, అతను మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఒక చిన్న గ్రోసరీ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్లి అతను ఒక ఆంటీతో గొడవ పడుతుంటాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, నా డబ్బులు నువ్వు నాకు ఇచ్చేసాయి, నువ్వు నా స్థలాన్ని ఆక్రమించావు, నువ్వు మొత్తం నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. అప్పుడు వాళ్ళ అక్కడ ఉన్న ఆంటీ చెప్తూ ఉంటుంది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. కానీ టీ వాళ్ళ నాన్న ఏదైతే వాళ్ళ ఆంటీ యొక్క షాప్ లో చిప్స్ ఉంటాయో వాటన్నిటిని తినేస్తూ అప్పుడు అతను చెప్తుంటాడు, చూడు నేను నిన్ను రాక్షసుడికి తినిపించేస్తాను. సో అలా అతను చెప్తుంటాడు. ఇటువైపు టీ అయితే వాళ్ళ నాన్నని వెతుకుతుంటాడు. సో అతను వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆంటీ చెప్తుంటుంది, నువ్వు మీ నాన్నని తీసుకెళ్ళు ఇక్కడ నుండి, అతనైతే నా గ్రాసరీ మొత్తం ఖరాబ్ చేసేసాడు, ఇంకా అతన్ని ఎక్కువసేపు ఇక్కడ ఆగితే పోలీస్ వాళ్ళని పిలిపించేస్తాను. వెంటనే టీ అతని నాన్నని తీసుకొని ఇంట్లోకి చేరుకుంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తాం వాళ్ళ నాన్నకి ఏదో కోల్పోయిన బాధ ఉంటుంది, మేబీ వాళ్ళ స్థలం. కానీ ఇటువైపు టీ అతన్ని ఓదార్స్తూ ఉంటాడు, నాన్న ప్లీజ్ మీరు స్పృహలోకి రాండి, నాన్న నేను మిమ్మల్ని ఇలాగా చూడలేను,
ఈ వయసులో మీరు నన్ను చూసుకోవాలి, కానీ నేను మిమ్మల్ని చూసుకుంటున్నాను. కానీ అప్పుడే వాళ్ళ నాన్నకి స్పృహ వస్తుంది. అప్పుడు అతను టీ యొక్క కన్నీళ్లను తుడుస్తుంటాడు. అప్పుడు అతను అతని హెయిర్ ని పట్టుకుని చెప్తూ ఉంటాడు, అరే నీ హెడ్ లో అయితే వైట్ హెయిర్ అయిపోయాయి, నేను నువ్వు ఒకేలా ఉన్నాము, నీ హెడ్ లో కూడా వైట్ హెయిర్ ఉంది, నా హెడ్ లో కూడా వైట్ హెయిర్స్ ఉన్నాయి. అప్పుడు అతను ఆల్ ఆఫ్ సడన్ గా చెప్తుంటాడు, నువ్వు సైడ్ అయిపో, నేను మూవీ చూడాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ మనం చూస్తాం వాళ్ళ నాన్న గజ్ని లాగా బిహేవ్ చేస్తుంటాడు. సో 5 minutes లోనే అతని మెమొరీ అటు ఇటు అయిపోతూ ఉంటుంది. అతని మెంటల్ కండిషన్ బాగుండదు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం స్కూల్ సీన్ ని. సో ఇక్కడ వీళ్ళు ఒక విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, అది కేవలం నాన్న గురించి మాత్రమే. సో వాళ్ళందరూ చాలా టెన్షన్ లో ఉంటారు. సో అప్పుడు మనం చూస్తాం అక్కడ టీ కూడా వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి టీతో అడుగుతారు, నువ్వు నాన్నతో ఏం చేసావు, ఎప్పుడైతే నువ్వు ఈ అంకల్ దగ్గరికి తీసుకెళ్లావు. సో ఇక్కడ మనం చూస్తాం టీ వాళ్ళందరికీ ఆ ఫోటోని చూపిస్తారు, నాంది ఏదైతే అతను టీచర్ తో కలిసి ఉంటాడో. ఇక్కడ మనకి తెలియదు అసలు ఆ ఫోటో ఎంత పాతదో. సో దాని తర్వాత వాళ్ళందరూ ఆ ఫోటోని చూసిన తర్వాత వాళ్ళందరూ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. మేబీ నాన్ రియల్ గా వాళ్ళ టీచర్ తో కలిసి పారిపోయాడేమో అని. ఇక్కడ జీన్ చెప్తుంటాడు, అయితే ఏమైంది, మేబీ నాన్ రియల్ గా టీచర్ ని లవ్ చేస్తున్నాడు కావచ్చు. కానీ ఇటువైపు టాప్ అంటాడు, నువ్వైతే ఆపు, టీచర్ ని లవ్ చేస్తున్నాడా, టీచరే తన్ని కావాలని ఇరికించాడు, నువ్వు వీటన్నిటిని మర్చిపోయావా. ఇక్కడ మనం చూస్తాం వాళ్ళకి ఎలాంటి గిల్టీ ఫీల్ కాదు, కేవలం టీ ఉన్ను జీన్ ని వదిలేసి. సో ఇక్కడ పూర్ చెప్తుంటాడు, ఒకవేళ కెమెరా బ్రోక్ కాకపోతే ఇదంతా జరగకపోయేది. కానీ ఇటువైపు టాప్ అయితే అసలు ఏం చెప్పడు, అతనైతే సైలెంట్ అయిపోతాడు. సో ఇక్కడ ఫ్లూక్ కూడా తప్పు ఉంది అతనిది. అతను కూడా అందరికి రియాలిటీ చెప్తే అయిపో, అబద్ధం చెప్పడమే తప్పు కాదు. అప్పుడప్పుడు ఏదైతే మనం రియాలిటీని దాచిపెడతామో అప్పుడు కూడా మనం తప్పే చేస్తాము. సో మేబీ కావచ్చు దాని వల్ల కూడా ఒకరికి హెల్ప్ కలగొచ్చు. ఇక్కడ వాళ్ళందరి మాటలు విన్న తర్వాత ఇటువైపు టీకి విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు అతనికి అగైన్ గిల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు టీ అక్కడి నుండి వెళ్తుంటాడు. అతనికి ఇక్కడ వెళ్లాల్సి కూడా ఉండే, ఎందుకంటే అతను కసినోలో నాన్ని చూడాల్సి ఉండే, అతను బాగున్నాడా లేడా అని. ఎప్పుడైతే అతను వెళ్తుంటాడో అప్పుడు అతని ఫ్రెండ్స్ చెప్తుంటారు. అప్పుడు అతను వాళ్ళు అడుగుతుంటారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. అప్పుడు టీ చెప్తుంటాడు, నేను చాలా పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి ఉంది, ఎందుకంటే నా ఫాదర్ కండిషన్ బాగాలేదు. సో ఈ రోజు ఏదైతే క్లాస్ ఉందో మీరందరూ దాన్ని చాలా బాగా అర్థం చేసుకోండి, దాని తర్వాత మీకు నాకు చెప్పండి. అలా చెప్పేసి టీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టీ ఆ కసినోలో చేరుకుంటాడు. అప్పుడు అతను నాన్ని వెతుకుతుంటాడు, కానీ ఈ రోజు అతనికి నాన్ కనబడడు. అప్పుడు అతను ఒక వ్యక్తితో అడుగుతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఈ రోజు మార్నింగ్ మీ అంకుల్ వచ్చాడు, అతనితో కొందరు వ్యక్తులు కూడా ఉండే, వాళ్ళందరూ కలిసి నాన్ రూమ్ లోకి వెళ్లారు. అప్పుడు టీకి ఆల్ ఆఫ్ సడన్ గా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు అతను వెంటనే పైకి వెళ్తాడు. కానీ అప్పటి వరకైతే వాళ్ళందరూ నాన్ని చంపేస్తారు. సో ఇక్కడ రియాలిటీలో నిజంగా వాళ్ళందరూ కలిసి నాన్ని చంపేస్తారు. సో నాన్ చనిపోయి ఉండడం చూసి ఇక్కడ టీకి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను ఆ బాడీ గార్డ్ ని పట్టుకుంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం వాళ్ళ అంకుల్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. సో ఇక్కడ వాళ్ళ అంకుల్ చెప్తూ ఉంటాడు, నాన్ అయితే చాలా తప్పు చేశాడు, సో అందువల్లనే నేను అతన్ని చంపేశాను. అసలైతే అతను ఏం తప్పు చేశాడు, అతనైతే ఎలాంటి తప్పు చేయలేదు, అసలు వీళ్ళందరూ కలిసి అతను ఎందుకు చంపేశారు. పాపం ఇక్కడ టీని కూడా వాళ్ళ అంకుల్ సైలెంట్ చేయించేస్తాడు. నువ్వైతే సైలెంట్ గానే ఉండు, నీ వల్లనే నాకు ఇలాంటి కండిషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నువ్వే చెప్పావు నీకు పార్ట్ టైం జాబ్ కావాలని మీ నాన్నని చూసుకోవడానికి. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళ అంకుల్ చెప్తుంటాడు, నేనైతే నీకు ముందే చెప్పాను అతని ఆర్గాన్స్ ని సెల్ చేసేస్తాము అని, కానీ నువ్వే నా మాట వినలేదు అని. కానీ ఇటువైపు టీ అయితే చాలా కోపడుతుంటాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, అంకుల్ మీరు నిజంగా మనిషేనా, మీరైతే చాలా రాక్షసుడి లాగా బిహేవ్ చేస్తున్నారు, ఒకరైతే మీ కళ్ళ ముందు చనిపోయారు, లేకపోతే నేను ఇలా చెప్పాలా, మీరే అతన్ని చంపేశారు, మీరైతే అతని ఆర్గాన్స్ ని అమ్మేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇటువైపు మనం చూస్తాం వాళ్ళ అంకుల్ కి అయితే ఎలాంటి బాధ ఉండదు, అతను నాని యొక్క బాడీని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ ఇటువైపు మనం చూస్తాం టీ అయితే సైలెంట్ గా అక్కడే నిల్చొని ఉంటాడు. సో అందరికంటే చాలా పెద్ద తప్పు చేసింది టీ. సో ఇప్పుడు ఎలాంటి యూజ్ లేదు. ఎప్పుడైతే నాన్ని తీసుకెళ్తారో అతని ఫ్లోర్ దగ్గర ఒక పేపర్ ఉంటుంది. సో దాని మీద ఏమో రాసి ఉంటుంది. సో దాని మీద రాసి ఉంటుంది, నాన్నే అది రాస్తాడు. సో ఇప్పుడు తొందరలోనే నా మొత్తం రుణము తీర్చేపోతున్నాను, నేను ఇప్పుడు ఈ లైఫ్ లో నుండి ముక్తి పొందగలను. సో రియల్ గా ఈ సీన్ అయితే చాలా ఎమోషనల్ గా అనిపించింది. సో దీన్ని చదివిన తర్వాత టీ అయితే కేవలం అతను చనిపోడు, కానీ సో అప్పుడప్పుడైతే మన లైఫ్ లో
ఒక సిచ్యువేషన్ వస్తుంది. గిల్డ్ లో మనం చనిపోవాలనుకుంటాము. సో ఇక్కడ టీ ఒక కండిషన్ అతని లైఫ్ లో అలానే నడుస్తూ ఉంటుంది. ఏదైతే అతను నాన్నతో చేశాడో, ఏదైతే అతను ఇరికించాడో, సో ఇక్కడ టీ అతను బ్రతికి ఉండలేకపోతున్నాడు. ఇతనైతే చనిపోలేడు, ఇతనైతే బ్రతికి ఉండాలనుకోవడం లేదు. సో ఇతను మధ్యలోనే ఉండిపోతాడు. సో దాని తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది వాళ్ళ స్కూల్ ది. సో ఇక్కడ మనం చూస్తాం అందరికంటే ముందు టీ చేరుకుంటాడు. సో ఈ మధ్యలో అతను చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడు. సో అతను అందరికంటే ముందు చేరుకుంటూ ఉంటాడు స్కూల్లోకి. అప్పుడు అతని ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఈ రోజైతే నువ్వు చాలా త్వరగా వచ్చేసావు. టీ అయితే చాలా సైలెంట్ గా కూర్చొని ఉంటాడు, కానీ ఇటువైపు ఫ్లూక్ అయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సో అతనికి ఆ ఫోటో గురించి ఏమో క్లూ దొరుకుతుంది. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, ఈ ఫోటో రియల్ కాదు, ఎవరో ఒక రిపోర్టర్ మనలోని ఎవరికో చెప్పారు. నాకు ఈ సీన్ ఎలా అనిపించింది అంటే, నాకు అర్థమైంది ఏంటిది అంటే టాప్ ఆ రిపోర్టర్ కి హెల్ప్ చేశాడు కావచ్చు, మేబీ టాపే కావచ్చు ఆ ఫోటోని లీక్ చేసింది. సో అప్పుడు టాప్ చెప్తుంటాడు, అయితే ఏమైంది, నేనైతే ఈ ఫోటోని ఫస్ట్ గా చూసాను, సో దాని వల్లనే నేను ఆ ఫోటోని ఇచ్చాను. సో ఇక్కడ కూడా ఇదంతా టాపే ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తాడన్నమాట. సో ఇక్కడ మనం చూస్తాం టాప్ నాన్ గురించి చాలా బ్యాడ్ గా చెప్తుంటాడు. సో అతను ఎక్కడైనా వెళ్ళిపోతే దాంతో మనకి ఎలాంటి సంబంధం ఉంది. సో అన్నిటికంటే బెస్ట్ మన లైఫ్ లో యొక్క ప్రాబ్లమ్స్ మొత్తం ఎండ్ అయిపోయాయి. సో ఇక్కడ మనం చూస్తాం టీ అయితే చాలా కోపంతో చైర్ ని తన్నేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టీ ఆ పేపర్ ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతను చనిపోయే ముందు రాస్తాడు, సో ఫైనలీ నేను ఈ ప్లేస్ లో నుండి వెళ్ళిపోగలను, ఇప్పుడు నేను లూజర్ కాదు, ఇప్పటి నుండి నా లైఫ్ చాలా బాగా అవుతుంది. సో అతను రాస్తాడు, నేను నా లైఫ్ యొక్క లూజర్ కాదు అని. సో ఇటువైపు మనం చూస్తాం టీ ఆ పేపర్ ని కాల్ చేస్తాడు. సో ఇక్కడ నుండి టీకి చాలా అలవాటు కలుగుతుంది స్మోక్ చేయడానికి. సో ఇక్కడ అతను చాలా డిప్రెషన్ లో ఉంటుంటాడు. సో అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అతనికి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఏదైతే అతను నాన్నతో చేశాడో, సో దాని వల్ల అతనికి ఎలాంటి రైట్ లేదు హ్యాపీగా ఉండడానికి. సో అతను ఆ షాప్ లోనే వర్క్ చేసేవారు, ఎక్కడైతే వాళ్ళందరూ గేమ్స్ ఆడేవారో. సో అక్కడే మనం చూస్తాం అక్కడ ఎంట్రీ అవుతుంది వైట్ ది. ఇక్కడ మనం చూస్తాం వైట్ కి ఫస్ట్ సైట్ లోనే టీ నచ్చుతాడు, టీకి కూడా వైట్ నచ్చుతాడు, కానీ ఇటువైపు టీ అయితే ఎప్పుడు చెప్పలేదు వైట్ తోని. సో ఇక్కడ మనం చూస్తాం వైట్ చాలా కష్టపడుతూ ఉంటాడు ఫస్ట్ నుండి. సో అతనికి ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది టీ గురించి. సో ఇక్కడ మనం చూస్తాం వైట్ ఎప్పుడు కూడా టీకి చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. అతను టీతో చెప్తుంటాడు స్మోకింగ్ ని వదిలేసేయాలి అని, కానీ టీ చెప్తుంటాడు నాతో ఇది కాదు అని, నువ్వు నాతో దూరంగా ఉండు, నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. కానీ ఇటువైపు మనం చూస్తాం వైట్ అయితే చాలా స్లోలీగా టీని తన వైపుకి తిప్పుకుంటాడు. సో ఇక్కడ స్మోకింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తాం వైట్ కూడా స్మోక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఒక మనం ఫన్నీ సీన్ ని చూస్తాం. ఎప్పుడైతే టీ స్మోక్ చేస్తుంటాడో అతను ఆ సీక్రెట్ పొగని వైట్ యొక్క ఫేస్ ని పట్టుకొని ఆ పొగ మొత్తాన్ని వైట్ నోట్ లో స్మోక్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు మనం చూస్తాం అక్కడ ఒక టీచర్ వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఆ టీచర్ ని చూసి అక్కడ నుండి పారిపోతారు. సో అక్కడ నుండి వాళ్ళు పారిపోతారు. సో ఇటువైపు మనం చూస్తాం టీ వైట్ ని స్మెల్ చేస్తాడు. అప్పుడు తను అంటాడు, నీ దగ్గర నుండి స్మోక్ స్మెల్ వస్తుంది, నువ్వు నా జాకెట్ ని వేసుకో. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే వైట్ వస్తాడో, సో అతని చేతిలో ఆ జాకెట్ ఉంటుంది, దాన్ని టీకి ఇవ్వడానికి. సో ఇక్కడ మనం చూస్తాం వైట్ టీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ టీకి హెల్ప్ కావాలి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి. సో ఇక్కడ మనం చూస్తాం వైట్ అతనికి హెల్ప్ చేస్తుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం టీ ఆలోచిస్తాడు వైట్ అయితే చాలా ఇంటెలిజెంట్ అని. అప్పుడు అతను వైట్ తో అడుగుతాడు, నువ్వు నాకు ట్యూటర్ కావాలనుకుంటున్నావా, నువ్వు నాకు ట్యూషన్ చదివించాలనుకుంటున్నావా. సో ఇటువైపు టీ అయితే సరే అంటాడు, వైట్ అయితే సరే అంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం వాళ్ళిద్దరూ ట్యూటరింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇటువైపు ఏదైతే వైట్ ఉంటాడో అతను టీతో చెప్తుంటాడు, నువ్వైతే చాలా ప్రాక్టీస్ చేసావు, నువ్వు కంపల్సరీగా ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోగలవు, నీకైతే ఏ కాలేజ్ కూడా దొరికిపోతుంది. సో ఇక్కడ వైట్ చెప్తుంటాడు, 2 years నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నువ్వు నా దగ్గరికి రాలేవు. కానీ అప్పుడు టీ అంటాడు, లేదు అలా కాదు, నేను నీ గురించి వెయిట్ చేస్తాను. ఇక్కడ వైట్ చెప్తాడు, రియల్ గా నువ్వు నా గురించి వెయిట్ చేస్తావా. ఇక్కడ టీ చెప్తాడు, అవును తప్పకుండా. దాని తర్వాత టీ వైట్ ని కిస్ చేస్తాడు. సో ఇక్కడ వాళ్ళు కిస్సింగ్ చేస్తూనే ఉంటారు. మనకు బ్యాక్గ్రౌండ్ లో నుండి సౌండ్ వినపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారు
టీకి ఒక గోల్ దొరికింది బ్రతికి ఉండడానికి. నాన్ చనిపోయిన తర్వాత అతను కూడా చనిపోవాలని డిసైడ్ అవుతూ ఉంటాడు. కానీ ఎప్పటి నుండి అయితే అతని లైఫ్ లో వైట్ వచ్చాడు అప్పటి నుండి అతనికి బ్రతికి ఉండాలని ఆశ కలిగింది. సో ఇప్పుడు వెళ్ళి సీన్ షిఫ్ట్ అవుతుంది ప్రెసెంట్ లో. సో ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఫ్లూక్ వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంటాడో సో ఇక్కడ మనం చూస్తాం ఏదైతే నాన్ యొక్క బ్రదర్ ఉంటాడో న్యూ అతను టీని పట్టుకొని ఉంటాడు. అతన్ని చంపడానికి ట్రై చేస్తుంటాడు ఎప్పుడైతే ఫ్లూక్ ఆ గన్ని పట్టుకుని ఉంటాడో. సో ఇటువైపు మనం చూస్తాం ఫ్లూక్ కి కూడా ఆ డ్రగ్స్ ఏకం కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వైట్ చెప్తుంటాడు నాకు తెలియదు నువ్వు ఎలాంటి వ్యక్తివి అని. ఒకవేళ నాకు తెలిస్తే ఇప్పుడు కూడా నేను నిన్ను లవ్ చేసేవాడిని కాదు. కానీ అప్పుడు టీ చెప్తుంటాడు నేనైతే చాలా గిల్టీలో ఉన్నాను. నేనైతే ఇదంతా నాన్తో చేయకపోతే అయిపో. రియల్ గా నేను ఇదంతా అసలు ప్లాన్ చేయలేదు. కానీ ఇటువైపు మనం చూస్తాం ఎప్పుడైతే ఫ్లూక్ కి అతనికి అన్ని ప్లేసెస్ లో నాన్ కనబడుతుంటాడు. అతనికి అనిపిస్తూ ఉంటుంది నాన్ అతనికి చెప్తున్నాడు. నాన్ అతన్ని ఇన్స్పైర్ చేస్తున్నాడు షూట్ చేయమని. దాని తర్వాత మనం చూస్తాం ఎప్పుడైతే పీకి అతను ఫ్లూక్ ని చూస్తాడో అప్పుడు అతనికి అర్థం అవుతుంది అతని కండిషన్ ని చూసి అతని మీద కూడా డ్రగ్స్ మైకం ఉంది అని. అప్పుడు అతను షూట్ చేయబోతున్నాడు అని అతను వెంటనే గన్ని లాక్కుంటాడు ఫ్లూక్ నుండి. అప్పుడు అతను షూట్ చేస్తాడు ఫ్లూక్ వైపు ఉన్ను టీ వైపు. ఇటువైపు మనం చూస్తాం ట్యాన్ కూడా చెప్తుంటాడు. అప్పుడు అతను మొత్తం గుర్తు తెస్తూ ఉంటాడు. అతను పీతో చెప్తూ ఉంటాడు వీళ్ళందరూ కలిసి నాన్తో ఎంత బ్యాడ్ గా చేశారు అని అందరికి చంపేసేయని. అతను అందరికంటే ఎక్కువ టీ గురించి చెప్తుంటాడు. కానీ ఫస్ట్ లో అయితే నాకు కూడా అనిపించింది పీ అందరినీ షూట్ చేస్తాడు కావచ్చు అని. కానీ ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు ఎప్పుడైతే అతను ట్యాన్ తో చెప్తాడో. ఇక్కడ మనకి తెలుస్తుంది కేవలం పీ యొక్క ప్లానింగ్ ఏంటిది అంటే అతను వీళ్ళందరి ఏదైతే తప్పు ఉంటుందో ఏదైతే వాళ్ళందరూ చేశారో వాళ్ళందరూ తప్పు చేశారో వాటన్నిటిని కన్ఫెస్ చేయించడానికి ఏదైతే వాళ్ళందరూ చేశారో నాన్తో కలిసి. కానీ ప్రెసెంట్ లో మనం చూస్తాం ఏదైతే ట్యాన్ ఉంటుందో అతని రివెంజ్ అయితే వేరేలాగా ఉంటుంది. కానీ అందరికంటే వాళ్ళు ముందు జిన్ని షూట్ చేయాలి అని చెప్తారు సారీ టీని. కానీ ఇటువైపు జిన్ అయితే చెప్తుంటాడు పీ నువ్వైతే ఎవరిని చంపకు. సో ప్లీజ్ నువ్వు పీ గన్ని షూట్ చేయకు. సో ఇక్కడ మనం చూస్తాం ఏదైతే ట్యాన్ ఉంటాడు అతను జిన్ మీదనే కొప్పడుతుంటాడు. ఇప్పుడు అతన్ని కొడుతుంటాడు నువ్వైతే సైలెంట్ గానే ఉండవు నీ వల్ల నా బ్రదర్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు నీతో ఉంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తాం ఏదైతే పీ ఉన్నాడో అతను గన్ని పాయింట్ చేస్తాడు ట్యాన్ వైపు. అప్పుడు అతను చెప్తుంటాడు నువ్వు ముందుకు రాకు లేకపోతే నేను నిన్నే షూట్ చేసేస్తాను. ఇంకా అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు నాకైతే తెలుసు నువ్వైతే నా బ్రదర్ ని చాలా తొందరగా మర్చిపోయావు. ఇంకా నువ్వు కూడా కేవలం డ్రామాయే చేసావు నాతో ప్రేమించడానికి. సో ఇప్పుడు నీకు ఇలాగైతే ఇంకొక పార్ట్నర్ దొరికాడు నువ్వు కూడా నీ సైడ్ ని చేంజ్ చేసేసావు. నువ్వు కూడా వీళ్ళలాగానే ఉన్నావు. ఇక్కడ మనం చూస్తాం ట్యాన్ ఏం చేస్తాడు అంటే ఒక సిగరెట్ ని కాలుస్తాడు. సో ఎలాగైతే ఆ సిగరెట్ యొక్క పొగ మొత్తం స్ప్రెడ్ అవుతుందో అందులో కూడా అవే డ్రగ్స్ ఉంటాయి. అందరికంటే ఆ పొగ వెళ్తుంది టీ వైపు పీ వైపు. సో ఇక్కడ పీకి కొంచెం అతను స్పృహ కోల్పోతుంటాడు. సో ఇక్కడ అతనికి కూడా అనిపిస్తూ ఉంటుంది అతనికి కూడా డ్రగ్స్ యొక్క మైకం కలుగుతుంది అని. సో ఇక్కడ మనం చూస్తాం ఆ పొగ అందరి వైపు వెళ్తూ ఉంటుంది. సో ఇటువైపు మనం చూస్తాం ట్యాన్ అతనైతే ఆ సిగరెట్ ని కాలుస్తూనే ఉంటాడు. అతను మిర్రర్ వైపు చూస్తుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం చనిపోయిన వాళ్ళైతే చనిపోతారు కానీ ఎవరైతే బ్రతికి ఉంటారో వాళ్ళందరూ స్పృహ కోల్పోతారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ట్యాన్ నెక్స్ట్ ఏం చేస్తాడో. సో దీంతోనే ఎపిసోడ్ 11 ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.